హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ మనీ టైలర్. ఈరోజు వేరే బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నా చూడండి. ఇగో ఇలా ఉంటుంది. లైనింగ్ అయితే లేదు దీనికి, ఇంకా హ్యాండ్స్కి లేదు, బాడీ మొత్తం అయితే ఉంది. ఈ కటింగ్ ఎలా చేయాలి, ఎట్లా కుట్టాలన్నది చూపిస్తాను చూడండి. మరి ఈ నెక్ పెట్టాలి, ఇంకో ఇలా కట్ చేయాలి, అంతా ఇట్లా చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేస్తున్నదే చూడండి. ఇక ఇక్కడైతే కట్ చేసేసిన నేను నీట్గా ఇలా పెట్టేసి ఇట్లా అయితే కట్ చేయాలి, గీయాలి. ఇలా కూడా రావాలిగా ఫ్రెండ్స్ మీకు, అందుకని ఈ కటింగ్ చూపిస్తున్నా. హైట్ చూసిన నేను, ఇప్పుడు నెక్ చూస్తున్నా. నెక్ ఇక్కడికి వచ్చింది, నెక్ కూడా చూసేసి వన్ అండ్ హాఫ్ ఇంచు నెక్ పెడుతున్నా. షోల్డర్ 3, చంక భాగం ఇలా పెట్టేసి ఇలా తీసేసి ఇట్లా నెక్ పార్ట్ ఇలా తీసుకోవాలి. కొంచెం ఎంత ఉండాలి, కట్ చేద్దాం. మరి కట్ చేసి ఇస్తున్నా. ఇప్పుడు మనం నెక్ పార్ట్ తీసుకోవాలి. ఇది ఉంది కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇట్లా తీసుకోవాలి. ఇది ఎట్లుంది అట్లా మాడిపేసి ఇలా వేసి కట్ చేసుకోవాలి. ఇట్లా తీసుకోవాలి. నెక్ రౌండ్ నెక్ అయితేనేమో అలా తీసుకుంటాం కదా, ఇప్పుడు దీనికైతే మోడల్ నెక్ ఇట్లా తీసుకోవాలి. ఇదే వేయాలి ఈ క్లాత్. ఇప్పుడు మనం హ్యాండ్స్కి లేదు కాబట్టి వెనక పార్టే తీస్తున్నాం. అయితే కొందరు ఇలా కూడా వేసుకుంటారు, అందుకని వీడియో పెడుతున్నా చూడండి. అంటే మనం ఎలా చేస్తే వస్తుంది అన్నది చూసుకోవాలి ఫస్ట్. ఎక్కడి నుంచి వేస్తే బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది. నేను ఇట్లా తిప్పి ఎందుకు వేస్తుందంటే మీకోసమే. ఎట్లయితే క్రాస్ వస్తుంది, ఇక్కడైతే క్రాస్ కటింగ్ వస్తుంది. ముందు పాటు గీస్తున్నాను చూడండి. ఇట్లా అంతా సేమ్ ఉంటుంది కాబట్టి ఇలా గీసుకోవాలి. ఇట్లా గీసి ఇక్కడ సేమ్ నిన్న మొన్న ఎలా చూపించినా అలానే, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది.
ఇలా గీసేసేయాలంటే చిన్న నెక్ ఉంది ముందు నెక్ క్రాస్ ఇక్కడ 2 ఇంచెస్ పెట్టేసి గీసేద్దాం. చంకలో తీసేస్తున్నాను చూడండి. కట్ చేస్తున్నాను. చూడండి కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం హాస్పిటల్ తీసేసి ఏం చేయాలన్నది చూపిస్తాను. హ్యాండ్ ఎలా తీసుకోవాలి, ఇవి క్రాస్ పట్టీలు. తీసేసిన కదా, ఇప్పుడు ఈ పార్ట్లో ఎలా తీసుకోవాలన్నది చూపిస్తున్నాం. చూడండి దీనికి ఫ్లవర్ వచ్చింది. మనం ఎలా తీసుకోవాలి, ఫస్ట్ హ్యాండ్ తీసుకుందాం. ఎందుకు హ్యాండ్ తీస్తున్నాం అంటే లైనింగ్ లేదు కదా, ఫస్ట్ హ్యాండ్ తీసుకొని ఇక్కడ సైడే వెనక పార్ట్ తీసుకొని అప్పుడు చేద్దాం. ఓకేనా, ఇలా వేసుకోవాలి. ఇలా నేను ఎలా మడతేసినో అలా వేసేసి హ్యాండ్ కొంత తీసుకొని, అందులో ఇవి కూడా ఫుల్ లైన్స్ ఉన్నాయి చూడండి. ఇటు పెట్టేసి ఇక్కడ కూడా కొంచెం కుట్లలకు వదిలేసి ఇట్లా గీసేసి ఇలా వేయాలి. వేసి కట్ చేస్తున్నాను. ఇది కుట్టడం కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఇలా వేసేసి ఇలా చూసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా తీసుకోవాలి. చూడండి ఈ బ్లౌజ్ కూడా ఫ్లవర్ వచ్చింది. ఫ్లవర్ ఎక్కడ ఉందన్న చూసుకొని బ్లౌజ్ కుట్టుకోవాలి. ఎట్లా అంటే అట్లా వేసుకోవద్దు, కుట్టుకోవద్దు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇలా చెప్తున్నా వినండి. ఇక్కడ హ్యాండ్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకో. కట్ చేసుకున్నాం. ఇలా అయితే ఏమవుతుందంటే దీనికి కూడా కరెక్ట్గా వస్తుంది. మరి ఈ క్లాత్ జారుడు క్లాత్ జాగ్రత్తగా కట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేద్దాం.
ఇలా ఇలా వేసేసి కుట్టడమే. ఇంకా అయిపోయిందండి కటింగ్ అయితే. ఇప్పుడు కుడదాం, కుట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా అయితే మలిపి కుట్టాలి. నేను హ్యాండ్ చూపిస్తున్నా, కుట్టడం చూపిస్తాను అన్న కదా. ఇట్లా ఫస్ట్ మడపాలి. కట్ చేసుకోవాలి. ఇది కొంచెం కష్టం, నిదానంగా నీట్గా కట్ చేయాలి. కొంచెం లోతు ఇట్లా చూసి ఇట్లా చూసుకోవాలంతా. నీట్గా జాగ్రత్తగా నీట్గా పెట్టాలి, చిన్నగా కుట్టాలి.